Dear students, welcome to Compete Minds. ఈ వీడియోలో మనం RRB NTPC రీజనింగ్ మాక్ టెస్ట్ 4 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ లెటర్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్ అని చెప్పేసి అంటున్నాడు. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి బేసి అక్షరాలను ఎంచుకోండి అంటున్నాడు. సో మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూ తీసుకుందాం. సో ఇక్కడ ప్లేస్ వాల్యూ తీసుకుంటే 5, 1, 23. సో ఇక్కడ -4 అండ్ ఈ రెండింటికి మధ్యలో కూడా -4, ఎందుకంటే ఏని 27th ఆల్ఫాబెట్ అనుకుంటే 27 -4 ఉంటుంది. తర్వాత ఇక్కడ డబ్ల్యూ అంటే 23 అండ్ ఇక్కడ 19 అండ్ ఇక్కడ 13. ఈ రెండింటికి మధ్యలో -4 ఉంది అండ్ ఇక్కడ -6 ఉంది. తర్వాత హెచ్ అంటే 8, ఇక్కడ 4 అండ్ ఇక్కడ 26. ఈ రెండింటికి మధ్యలో -4 అండ్ ఇక్కడ కూడా -4. ఇప్పటికే మనకు అర్థం కావాలి, అన్నిట్లలో -4 వచ్చింది, ఇక్కడ మాత్రం -4 అండ్ -6 వచ్చింది. ఎందుకంటే ఇది చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా, ఎందుకంటే ఇక్కడే మనకు డిఫరెంట్ వన్ వచ్చింది కాబట్టి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత గోపాల్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ వెస్ట్ ఆఫ్టర్ 11 minutes వాకింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 meters. He turned towards right and walked 20 meters. He then turned left and moving a distance of 10 meters. Turned to his left again and walked 40 meters. He now turns to the left and walks 5 meters. Finally he turns to his left. In which direction is he walking now అంటున్నాడు. గోపాల్ తన ఇంటి నుండి వెస్ట్ వైపు బయలుదేరాడు. 11 నిమిషాలు 30 మీటర్ల దూరం నడిచిన తర్వాత అతను కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు. తర్వాత ఎడమ వైపుకు తిరిగి 10 మీటర్ల దూరం కదులుతూ మళ్ళీ ఎడమ వైపు తిరిగి 40 మీటర్లు నడిచాడు. అతను ఇప్పుడు ఎడమ వైపుకు తిరిగి 5 మీటర్లు నడిచాడు. చివరగా అతను తన ఎడమ వైపుకు తిరుగుతాడు. ఇప్పుడు ఏ దిశలో నడుస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. సో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఏమంటున్నాడు. గోపాల్ తన ఇంటి దగ్గర నుంచి వెస్ట్ డైరెక్షన్ లో స్టార్ట్ అయ్యిండు. వెస్ట్ డైరెక్షన్ లో స్టార్ట్ అయ్యి ఎంత దూరం నడిచిండు అని అంటే 30 meters నడిచిండు. తర్వాత రైట్ సైడ్ మూవ్ అయిపోయి మళ్ళీ ఒక 20 meters నడిచిండు. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఒక 10 meters నడిచిండు. 10 meters నడిచిండు. మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 20 meters, సో 40 meters మూవ్ అయ్యాడు. సో ఇక్కడ నుంచి 40 meters మూవ్ అయ్యాడు. ఓకే, రైట్. తర్వాత లెఫ్ట్ తీసుకొని ఒక 5 meters ముందుకు వచ్చి ఫైనల్లీ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి మళ్ళీ లెఫ్ట్లోకి వెళ్ళిపోయాడు, ఇలా వెళ్ళాడు. ఇప్పుడు విచ్ డైరెక్షన్ హీ ఈజ్ ఫేసింగ్ నవ్ అన్నాడు. ఏ డైరెక్షన్ చూస్తున్నాడు అంటున్నాడు. ఇది ఏ డైరెక్షన్? నార్త్ కదా. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద 2nd నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద 1st నెంబర్ అండ్ ద 4th నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద 3rd నెంబర్ అంటున్నాడు. ఇక్కడ నెంబర్ అనాలజీ క్వశ్చన్ ఇచ్చారండి. నెంబర్ అనాలజీలో 58కి 139కి 319కి మధ్యలో రిలేషన్ ఉంది. ఏంటి ఆ రిలేషన్ చూద్దాం. 58 into 4 చేయాలి ఫస్ట్. ఓకేనా, 58 into 4 చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో 58 into 4 చేస్తే 5 4 20. సో ఇక్కడ మనకు 4 చేస్తే కూడా రావట్లేదు. సో 58 into 5 చేద్దాం. సో 5 చేస్తే 8 5 40, సో 5 5 25, సో 290 వస్తుంది. 290 ప్లస్ దీనికి ఏం చేస్తున్నాడు అంటే 58లో సగం. ఓకేనా, సో 58లో సగం యాడ్ చేస్తే ఇక్కడ మనకు సో 29 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 319 వస్తుంది. అంటే 58 into 5 ప్లస్ 29 అంటే 58లో సగం యాడ్ చేయాలి. తర్వాత 32 into 5, సో ఇక్కడ 10, ఇక్కడ 160 వస్తుంది. ఓకేనా, సో 32 into 5 అంటే 160. 32లో సగం ఎంత మళ్ళీ అని అంటే 16 కదా. సో 176 వస్తుంది. నెక్స్ట్ అలాగే 76 into 5 చేయాలి. 76 into 5 చేస్తే ఇక్కడ ఒక 30, సో ఇక్కడ మనకు 380 అవుతుంది. సో 76లో సగం కావాలి మనకి. ఓకేనా, రైట్. 76లో సగం కావాలి అని అంటే దట్ ఈస్ 38 కాబట్టి 418 అవుతుంది. 418. సో ఆప్షన్ 4లో కనిపిస్తుంది 418 అనేది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ అన్ ఇంగ్లీష్ డిక్షనరీ అంటున్నాడు.
సో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఇంగ్లీష్ డిక్షనరీలో కనిపించేటువంటి విధంగా సో మనకు ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ అన్నిట్లలో ఓబీ కామన్, తర్వాత జే అనేది 4 వర్డ్స్లో ఉంది. డిఎఫ్ అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ 4 అండ్ నెక్స్ట్ 2, 4 2తో ఉండాలి. ఇక్కడ ఉంది, ఇది కూడా క్యాన్సల్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అన్నిట్లలో జేతో ఉంది కామన్గా, జే 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 క్యాన్సల్. ఈయుయుఈ సో ఈతో ఉన్నదాన్ని చూద్దాం. ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఈసిటిఐ సేమ్ ఉంది. తర్వాత ఎఫ్, తర్వాత వి అంటే ఫస్ట్ 1 రావాలి, నెక్స్ట్ తర్వాత 6th 1 రావాలి. సో 1 6 ఉండాలి. 1 6 ఇక్కడ లేదు కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అంటున్నాడు. ఇచ్చిన సమీకరణాన్ని సరిగ్గా చేయడానికి ఏ 2 సంకేతాలను పరస్పరం మార్చుకోవాలి అని అంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మనకి మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ డివిజన్, డివిజన్ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే మనకి డివిజన్ సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ డివిజన్ సింబల్కి వెళ్ళిపోండి. డివిజన్ 11 టేబుల్లో 88 క్యాన్సిల్ అవుతుంది కదా. సో కాబట్టి మనము దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. ఒకవేళ ప్లస్లోకి వెళ్ళింది అనుకోండి, 88 టేబుల్లో 56 క్యాన్సిల్ అవ్వదు. మైనస్ ప్లేస్లోకి వెళ్తే 15 టేబుల్లో 11 క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి డివిజన్ని డిస్టర్బ్ చేయొద్దు. అంటే దీన్ని హోల్డ్లో పెట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ చెక్ చేసుకోండి. ఫస్ట్తో వెళ్తున్నా, 63 ఈజ్ ఈక్వల్స్ ని మార్చమన్నాడు. మైనస్ 56 ప్లస్ 88 డివిజన్. ఓకేనా, సో ఇక్కడ డివిజన్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 15 తీసుకోమన్నాడు. ఇప్పుడు 11 టేబుల్లో 8 టైమ్స్ 11 8s ఆర్ 88 కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఈ 8ని ఇటు తీసుకొస్తే ఓకే, సో ఎంత అవుతుంది? 71 అవుతుంది. 71 మైనస్ 56 దట్ ఈజ్ 15కి ఈక్వల్ అయింది కదా. అయింది కాబట్టి ఫస్ట్ 1తో మనకి వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. సో అలా తీసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత చూడండి. ఇఫ్ ద గివెన్ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యూబ్ విల్ బి ఫార్మ్డ్ అంటున్నాడు. ఇచ్చిన కాగితం మడత పెడితే క్రింది క్యూబ్లో ఏది ఏర్పడుతుంది అంటున్నాడు. సో ఈ 7కి ఈ 5 ఆపోజిట్ ఉంటుంది. సో 7 5 ఆపోజిట్, 6 4 ఆపోజిట్ అండ్ 2 1 ఆపోజిట్, 2 1 ఆపోజిట్ ఉంటాయి. ఓకేనా, రైట్. ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏది పర్ఫెక్ట్గా ఉంటుందో చూద్దాం. 2 6 1 అట. 2 1 ఆపోజిట్లో ఉన్నాయి, అడ్జసెంట్ రావద్దు కాబట్టి క్యాన్సల్. 2 4 7 అట. 2 4 7 ఎస్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో ఆప్షన్ 2 పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి 7 4 5 అంటున్నాడు. 7 5 ఆపోజిట్లో ఉన్నాయి, అడ్జసెంట్ రావద్దు. 6 4 ఆపోజిట్ కానీ అడ్జసెంట్ రావద్దు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద 2 నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి 2 సెట్లలోని నెంబర్స్కి మధ్యలో రిలేషన్ ఆప్షన్లో దేనికి సిమిలర్గా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఒకసారి ఇక్కడ తీసుకుందాం. 17 35 72ని తీసుకుంటే 17 ఇంటూ 2 34 ప్లస్ 1 35 ఇంటూ 2 ప్లస్ 1. నెక్స్ట్ 35 ఇంటూ 2 70 ప్లస్ 2 72 అంటే ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2. ఇక్కడ చూడండి 13 ఇంటూ 2 26 ప్లస్ 1 27, 27 ఇంటూ 2 54 ప్లస్ 2 56. సో సేమ్ లాజిక్ వర్కౌట్ కావాలి. సో 11 ఇంటూ 2 ప్లస్ 2 వచ్చింది ఇక్కడ. ఓకేనా, రైట్. మనకి ఏం కావాలి? ప్లస్ 1 కావాలి కాబట్టి క్యాన్సల్. ఓకే, 18 ఇంటూ 2 డైరెక్ట్గా ఉంది, క్యాన్సల్. 15 ఇంటూ 2 30 ప్లస్ 1 31, 31 ఇంటూ 2 62 ప్లస్ 2 64 కాబట్టి ఆప్షన్ 2లో పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ దెర్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 6 persons ABCD E and F in a room. In the group there are 2 married couple. B is Italian and is the mother of C. F is the grandmother of C. F is from Canada. D is the grandfather of E and D is from Australia. There is 1 Italian, 1 Canadian
one Irish, one French, and 2 Australian people in the group. The French person is a male and married. Nobody who is a grandchild is married. What is the nationality of A and who is his wife అంటున్నారు. ఒక గదిలో ABCDE మరియు F 6 వ్యక్తుల సమూహం ఉంది. ఆ బృందంలో 2 పెళ్ళైన జంటలు ఉన్నారు. B ఇటాలియన్ మరియు C యొక్క తల్లి. C F యొక్క అమ్మమ్మ మరియు F కెనడాకు చెందినది. D E యొక్క తాత మరియు E మరియు D ఆస్ట్రేలియాకు చెందినవారు. సమూహంలో ఒక ఇటాలియన్, ఒక కెనడియన్, ఒక ఐరిష్, ఒక ఫ్రెంచ్ మరియు 2 ఆస్ట్రేలియన్ వ్యక్తులు ఉన్నారు. ఫ్రెంచ్ వ్యక్తి పురుషుడు మరియు వివాహితుడు. మనవడు అయిన ఎవరికీ పెళ్లి కాలేదు. ఏ యొక్క జాతీయత ఏమిటి మరియు అతని భార్య ఎవరు అని అడిగారు. ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ చూస్తే బి ఈజ్ ఇటాలియన్ మనకి ఫస్ట్ నుంచి తీసుకుందాం. సో 2 మ్యారీడ్ కపుల్ ఉన్నారట దీంట్లో. బి ఈజ్ ఇటాలియన్ అండ్ ఈజ్ ద మదర్ ఆఫ్ సి. బి మదర్ ఆఫ్ సి అండ్ బి ఇటాలియన్ అట. ఇటాలియన్. ఓకే, రన్. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఫ్రమ్ కెనడా. సో ఎఫ్ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ సి. సికి గ్రాండ్ మదర్ అట. ఓకేనా, సికి గ్రాండ్ మదర్ అని అంటే మదర్ వాళ్ళ మదర్. ఓకేనా, సో ఇక్కడ తీసుకుంటే గ్రాండ్ మదర్ ఎఫ్. ఓకే, డన్. గ్రాండ్ మదర్ ఎఫ్ ఈజ్ ద గ్రాండ్ మదర్. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే ఎఫ్ ఈజ్ ఫ్రమ్ కెనడా. కెనడా. ఓకేనా, రైట్, డన్. డి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ అండ్ ఈ అండ్ డి ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో నెక్స్ట్ తర్వాత చూద్దాం. వాళ్ళందరూ ఏ దగ్గర నుంచి ఉన్నారో ఇచ్చాడు. ఓకే, డన్. ద ఫ్రెంచ్ పర్సన్ ఈజ్ ఏ మేల్. ఫ్రెంచ్ పర్సన్ ఇక్కడ రాలేదు. అండ్ మ్యారీడ్ అంటున్నాడు. ఇక్కడ వరకే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే, 2 మ్యారీడ్ కపుల్ కదా, 2 మ్యారీడ్ కపుల్. సో అక్కడ మనం చూస్తే డి ఈజ్ గ్రాండ్ ఫాదర్ అన్నాడు కాబట్టి సో డి ఇక్కడ వస్తాడు. అండ్ ఏ ఈజ్ మ్యారీడ్ పర్సన్ అన్నాడు కాబట్టి ఏ ఇక్కడ వస్తాడు. అండ్ హీ ఈజ్ మేల్ అన్నాడు కాబట్టి ఇట్లా వస్తాడు. సో ఈకి గ్రాండ్ సన్ కాబట్టి ఇక్కడ మనకి డి గురించి మెన్షన్ చేసిండా. డి ఈజ్ ద సో డి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ అన్నాడు. ఈ యొక్క గ్రాండ్ ఫాదర్ కాబట్టి ఈ ఇక్కడ వస్తారు. ఓకే, డన్. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఈ అండ్ డి ఆస్ట్రేలియా, ఇక్కడ ఆస్ట్రేలియా అండ్ ఇక్కడ కూడా ఆస్ట్రేలియా. ఓకేనా, రైట్. సో ఇంకొక మాట ఏం చెప్పిండు మనకి, ద ఫ్రెంచ్ పర్సన్ ఈజ్ మేల్ అంటే ఇక్కడ ఫ్రెంచ్ పర్సన్ అండ్ మ్యారీడ్ కాబట్టి ఏ ఫ్రెంచ్ పర్సన్. సి అనే పర్సన్ ఏమవుతాడు అని అంటే మిగిలిన ఐరిష్ పర్సన్ అవుతాడు. ఇప్పుడు మనకి క్వశ్చన్లో అడిగింది ఏ యొక్క వైఫ్ ఎవరు, బి. మరి ఇప్పుడు ఆయన యొక్క నేషనాలిటీ ఏంటి, ఫ్రెంచ్. సో ఫ్రెంచ్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఫ్రెంచ్ బి ఆప్షన్ 2లో ఉంది. అతను ఏ లొకాలిటీ అంటే ఫ్రెంచ్ అతని వైఫ్ ఏంటి అని అంటే బి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 12th October 1997 was a Saturday, then what day was it on the same date in the year 2008 అంటున్నాడు. 12 అక్టోబర్ 1997 శనివారం అయితే 2008 సంవత్సరంలో అదే తేదీ ఏ రోజు వస్తుంది అంటున్నాడు. వెన్ డేట్ మంత్ ఈజ్ సేమ్, ఇయర్ ఈజ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆడ్ డేస్ ఆధారంగా వెళ్ళండి. ఇక్కడ చూడండి 97 కదా, నేను 97 నుంచి రాసుకుంటూ వెళ్తా. 97, 98, 99, సో 2000, 2001, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 వరకు ఇచ్చారు కాబట్టి 8. ఇప్పుడు దీంట్లో హౌ మెనీ ఇయర్స్ ఆర్ దేర్ కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ 12 ఇయర్స్ని 12 డేస్గా తీసుకుంటా. ఓకేనా, 12 ఇయర్స్ని 12 డేస్గా తీసుకుంటా. ఇచ్చిన దాంట్లో లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూడండి. ఇచ్చిన దాంట్లో 97 కాదు, 98 కాదు, 99 కాదు, 2000 లీప్ ఇయర్, 1, 2, 3, 4 లీప్ ఇయర్, 2008 లీప్ ఇయర్. ఓకేనా, లీప్ ఇయర్లు ఎన్ని ఉంటే అన్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. 12కి 3 అంటే మొత్తం ఎంత, 15. అంటే 15 ఆడ్ డేస్ అని అన్నట్టు. 15 ఆడ్ డేస్. సింపుల్గా దీన్ని ఏం చేయండి, 7తోనే భాగించండి. 7 2s are 14. రిమైండర్ ఎంత వచ్చింది, 1. రిమైండర్ 1 వచ్చింది. ఫస్ట్ డే ఏంటి, శనివారం. అంటే ఇక్కడ ఉన్నది ఒకటే డే కాబట్టి శనివారం. అంటే మన ఆన్సర్ కూడా సాటర్డే. డైరెక్ట్ ఆన్సర్, మన ఆన్సర్ కూడా సాటర్డే.
ఫస్ట్ డే మిగిలితే ఫస్ట్ డే ఏంటో అదే తీసుకుంటాం, 2 మిగిలితే సెకండ్ డే ఏంటో తీసుకుంటాం. అంటే ఫస్ట్ డే కింద శనివారం తీసుకొని సెకండ్ డే సండే, తర్వాత అట్లా ముందుకు వెళ్ళిపోతాం అన్నట్టు. ఓకేనా? రైట్. నెక్స్ట్, సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటున్నాడు. బిఎల్ఎక్స్ జిఆర్ అంట. సో బిఎల్ఎక్స్ కి జిఆర్ కి మధ్యలో రిలేషన్ ఏంటి అనేది చూస్తే బికి ఎల్కి మధ్యలో లెటర్స్ ఎన్ని ఉన్నాయో తీసుకోవాలి. బికి ఎల్కి మధ్యలో లెటర్స్ ఎన్ని ఉన్నాయి? సి, డిఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 4 లెటర్స్ లాస్ట్ 4 లెటర్స్ తీసేస్తే మిడిల్ లెటర్ జి. అంటే బికి ఎల్కి మధ్యలో మిడిల్ లెటర్ జి అవుతుంది. ఎల్కి ఎక్స్కి మధ్యలో మిడిల్ లెటర్ ఆర్ అవుతుంది. అలాగే హెచ్కి ఎన్కి మధ్యలో మిడిల్ లెటర్ ఏంటో చూడాలి. హెచ్ తర్వాత ఐ, జే, కే, ఎల్, ఎం. సో ఇక్కడ చూడండి, హెచ్ తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, సేమ్ హెచ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఐ, జే, కే, ఎల్, ఎం ఇట్లా ఉంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మిడిల్ లెటర్ ఏంటి? ఇక్కడ కే ఉంది. సో మిడిల్ లెటర్ కే తర్వాత కేతో స్టార్ట్ అయ్యేటువంటి ఆప్షన్ ఉందా? కేతో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎంఎన్ యాజ్ షోన్ బిలో. దిగువ చూపిన విధంగా ఎంఎన్ వద్ద అద్దం ఉంచబడినప్పుడు ఇచ్చిన బొమ్మ యొక్క సరైన అద్దం చిత్రాన్ని ఎంచుకోండి అన్నాడు. సో స్టార్ట్ విత్ టీతో ఉండాలి. ఓకే, అన్నిట్లలో ఉంది. ఎన్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ అనేది ఇక్కడ ప్రాపర్ ఉంది, ఇక్కడ ఈ ప్రాపర్ లేదు. ఈ ఓకే. తర్వాత ఎం ఉండాలి. ఎం ఓకే, ఎం ఓకే, ఇక్కడ ఎం ప్రాపర్ గా లేదు. తర్వాత ఈ ఓకే, ఈ ఓకే. నెక్స్ట్ జి, జి ఓకే. తర్వాత డి ఇలా మారింది, ఇక్కడ క్యాపిటల్ డి వచ్చింది, క్యాన్సల్. సో ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి. 7 friends S, T, U, V, W, X and Y each has a different height. W is taller than X but shorter than V. Only 3 people are taller than V. T is taller than U but shorter than S. Y is the shortest among all. How many persons are taller than U? 7 స్నేహితులు S, T, U, V, W, X మరియు Y. ఒక్కొక్కరికి ఒక్కో ఎత్తు ఉంటుంది. W అనేది X కంటే పొడవుగా ఉంటుంది, కానీ V కంటే తక్కువగా ఉంటుంది. కేవలం 3 వ్యక్తులు మాత్రమే V కంటే పొడవుగా ఉంటారు. T U కంటే పొడవుగా ఉంటారు, కానీ S కంటే తక్కువగా ఉన్నవారు. Y అందరిలో పొట్టిగా ఉంటారు. U కంటే ఎంతమంది వ్యక్తులు ఎత్తుగా ఉన్నారట. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి ఏమంటున్నాడు అని అంటే W ఈజ్ టాలర్ దాన్ X అట. W ఈజ్ టాలర్ దాన్ X బట్ షార్టర్ దాన్ V అంట. సో షార్టర్ దాన్ V. ఓకే, ఓన్లీ 3 persons ఆర్ టాలర్ దాన్ V అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇక్కడ తీసుకుందాం 7 persons కాబట్టి 1 2 3 4 5 6 7. ఓన్లీ 3 persons ఆర్ టాలర్ దాన్ V ఇట్లా తీసుకుంటే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, T ఈజ్ టాలర్ దాన్ U, T ఈజ్ టాలర్ దాన్ U అండ్ షార్టర్ దాన్ S. ఓకే, Y ఈజ్ ద షార్టెస్ట్ అమాంగ్ ఆల్. Y ఇక్కడ వస్తున్నారు. ఓకే, డన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటి, వికి ముందు W అండ్ X ఉంటారు. తర్వాత 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. S, T, Uని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్ళి రాయొచ్చు కదా, రాయొచ్చు. మరి ఇప్పుడు అడిగింది ఏంటి, హౌ మెనీ పర్సన్స్ ఆర్ టాలర్ దాన్ U. U కంటే ఎంతమంది టాల్ ఉన్నారు? 2. సో కాబట్టి 2 members ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, if A means into, B means plus, C means minus, D means division, then so ఇక్కడ ఈక్వేషన్ చూద్దాం. 66 A means into 3, so next D means division 11. ఓకే, నెక్స్ట్ తర్వాత B means plus 43, నెక్స్ట్ C means minus 48, division 12. ఓకేనా? రైట్. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 66 into 3/11 ప్లస్ 43 మైనస్, ఇక్కడ 12 టేబుల్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 డైరెక్ట్గా వేసుకుంటా. 11 టేబుల్లో 6 టైమ్స్, 6 3 18 ప్లస్ 43 మైనస్ 4. ఓకేనా? రైట్. సో ఇప్పుడు సింపుల్గా మనము ఏం చేయొచ్చు ఇక్కడ, సో అనంటే ఈ రెండింటిని కలిపి 4 తీసేసినాం అనుకోండి, మనకు వచ్చేది ఎంత, 57 వస్తుంది. 57 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఈ రెండు కలిపి 4 తీసేస్తే 57 ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి,
Puneet, Kumar, Rohit, Sheetal, Tabir and Umesh live in a multi-storied building. Kumar lives immediately below the floor where Umesh lives. Sheetal lives immediately below the floor where Kumar lives. Tabir lives on one of the floors below the floors where Kumar and Sheetal live, but he lives on one of the floors above the floor where Puneet lives. Tabir lives immediately below the floor where Rohit lives. Rohit lives immediately below the floor where Sheetal lives. Who lives on the top floor అంటున్నాడు. పునీత్, కుమార్, రోహిత్, శీతల్, తబీర్ మరియు ఉమేష్ బహుళ అంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. ఉమేష్ నివసించే అంతస్తుకి దిగువన కుమార్ నివసిస్తున్నాడు. శీతల్ కుమార్ నివసించే అంతస్తు కింద వెంటనే నివసిస్తుంది. తబీర్ కుమార్ మరియు శీతల్ నివసించే అంతస్తుల కింద ఒక అంతస్తులో నివసిస్తున్నాడు. కానీ అతను పునీత్ నివసించే పై అంతస్తులో ఒక అంతస్తులో నివసిస్తున్నాడు. రోహిత్ నివసించే అంతస్తు యొక్క కిందనే తబీర్ వెంటనే నివసిస్తున్నాడు. రోహిత్ శీతల్ నివసించే అంతస్తులో కిందనే నివసిస్తున్నాడు. పై అంతస్తులో ఎవరు నివసిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. ఒకసారి చూస్తే మనకి ఇప్పుడు వరుసగా తీసుకుందాం. కుమార్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద ఫ్లోర్ వేర్ ఉమేష్ లివ్స్ అట. ఉమేష్ నివసించేదానికి వెంటనే కుమార్ కింద నివసిస్తున్నాడు. ఓకేనా. శీతల్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద ఫ్లోర్ వేర్ కుమార్ లివ్స్. కుమార్ కిందనే శీతల్ నివసిస్తుంది. ఓకేనా, కుమార్ క్రిందనే శీతల్ నివసిస్తుంది. ఇప్పుడు శీతల్ కింద ఎవరైనా నివసిస్తున్నారని చెప్పిండ్రా అక్కడ చూడండి ఒకసారి. రోహిత్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద ఫ్లోర్ వేర్ శీతల్ లివ్స్ అట. శీతల్ కి క్రింద రోహిత్ నివసిస్తున్నాడు. మరి రోహిత్ కి కింద ఎవరైనా నివసిస్తున్నారా? తబీర్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద రోహిత్ అట. సో తబీర్ నివసిస్తున్నాడు. మరి తబీర్ కి కింద ఎవరైనా నివసిస్తున్నారా ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. సో అక్కడ చూడండి, తబీర్ లివ్స్ on one of the floors below the floors Kumar and Sheetal lives, but he lives on one of the floors above the floor where Puneet lives ata. పునీత్ నివసించేదానికి పైన నివసిస్తున్నాడు ఏదో ఒక ఫ్లోర్ లో అంటున్నాడు. మొత్తం ఎంతమంది చూడండి, 1 2 3 4 5 6. ఆల్రెడీ మనకి ఇక్కడ 5 మెంబర్స్ వచ్చారు అంటే పునీత్ ఇక్కడే రావాలి కదా. సో టోటల్ 6 మెంబర్స్. దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్ అండి. ఓకేనా, ఇది అరేంజ్మెంట్. హూ లివ్స్ ఆన్ ద టాప్ ఫ్లోర్ అంటున్నాడు. టాప్ ఫ్లోర్ ఎవరున్నారు? ఉమేష్. సో ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్ హియర్. ఉమేష్ టాప్ ఫ్లోర్ లో ఉన్నాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, విచ్ అజంప్షన్ ఆర్ ఇంప్లాయిడ్ ఫర్ ద బిలో స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏంటంటే ద రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాటర్ క్రైసిస్ వుడ్ బి లెఫ్ట్ ఇన్ 2 years సేస్ ద పంచాయత్ చీఫ్. ద వాటర్ లెవెల్ హ్యాస్ స్టార్టెడ్ డిప్లెక్టింగ్. వాటర్ బాడీస్ నీడ్ మెయింటెనెన్స్ అని అంటున్నాడు. నీటి సంక్షోభం యొక్క నిజమైన ప్రభావం 2 సంవత్సరాలలో అనుభవించబడుతుందని పంచాయతీ చీఫ్ చెప్పిండట. ఒక స్టేట్మెంట్ వచ్చింది ఏంటట అంటే నీటి సంక్షోభం, వాటర్ యొక్క మనం క్రైసిస్ అనేది ఇంకొక 2 సంవత్సరాలలో దాన్ని అనుభవిస్తాము వాటర్ సంక్షోభాన్ని అని చెప్పి పంచాయతీ చీఫ్ చెప్పిండట. మరి దీనికి సంబంధించి మన ఊహలు ఏంటి అని అంటే నీటి మట్టం క్షీణించడం ప్రారంభించింది అంటున్నాడు. ఎస్, నీటి మట్టం క్షీణించింది కాబట్టే ఆయనే చెప్పిండట్లా. నీటి వనరుల నిర్వహణ అవసరం అంటున్నాడు. మెయింటెనెన్స్ అవసరం అంటున్నాడు. కరెక్టే అండి. సో వాటర్ మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా అవసరం కాబట్టి సో 1 and 2 బోత్ ఇంప్లైస్ అండి. ఓకేనా, బోత్ 1 and 2 రెండు కూడా ఇంప్లిసిట్ అంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, 8 గర్ల్స్ G1, G2, G3, G4, G5, G6, G7 and G8 are sitting around a circular table facing the center, not necessarily in the same order అంటున్నాడు. G5 is third to the right of G1, G8 is second to the right of G4, G4 is not the immediate neighbor of G1 or G5, G6 and G2 are immediate neighbors, G2 is not the immediate neighbor of G1, G7 is not the immediate neighbor of G8 అంటున్నాడు. సో ఒకసారి తెలుగులో చూస్తే 8 మంది అమ్మాయిలు G1, G2, G3, G4, G5, G6, G7, G8 మధ్యలోకి ఎదురుగా ఉన్న వృత్తాకార పట్టిక చుట్టూ కూర్చున్నారు. అదే క్రమంలో అవసరం లేదన్నాడు. G1కి కుడివైపున G5 మూడవది, G4కి కుడివైపున G8 రెండవది. G4 G1 లేదా G5 యొక్క తక్షణ పొరుగు కాదు. G6 మరియు G2 తక్షణ పొరుగు అని చెప్పేసి అంటున్నాడు. పొరుగు. నెక్స్ట్ G2 G1కి తక్షణ పొరుగు కాదు. ఓకేనా, పొరుగు దేశం అని వచ్చింది, పొరుగు కాదు. G7 G8 యొక్క తక్షణ పొరుగు కాదు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి అరేంజ్మెంట్ తీసుకుందాం. ఇక్కడ 8 మెంబర్స్ కదా, 8 మెంబర్స్.
ఫస్ట్ ఏం చెప్పిండు G5 ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ G1 కదా, G1 కి థర్డ్ రైట్ లో 1 2 3 G5 ఈజ్ హియర్. నెక్స్ట్ G8 ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ G4. కాసేపు వెయిట్ చేద్దాం. G4 ఈజ్ నాట్ టు ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ G1 G5. G1 కి G5 కి ఇమీడియట్ నైబర్ గా G1 ఉండదట. అంటే ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. ఈ రెండు ప్లేసులు ఛాన్స్ ఉన్నాయి. ఎవరికి? G1 కి. అవునా? రైట్. ఇప్పుడు మనం ఒకసారి కనుక చూస్తే సో G4 కి ఇక్కడ కానీ ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు G4 ఇక్కడ ఉందనుకోండి, పాసిబిలిటీ ఉంటుందా? ఇక్కడ ఉంటే పాసిబిలిటీ ఉంటుందా? ఒకసారి ఇక్కడ అనుకుందాం. G4 ఇక్కడ అనుకుంటే G4 కి సెకండ్ రైట్ లో G8 ఉండాలి. ఛాన్స్ ఉందా? మరి లేదు కాబట్టి ఏం చేద్దాం, ఇక్కడ తీసేద్దాం. తీసేసి అప్పుడు G4ని ఎక్కడ రాద్దాం అంటే G4 ఇక్కడ రాస్తే సెకండ్ రైట్ లో G8 ఇక్కడ వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, G6 అండ్ G2 ఆర్ ఇమీడియట్ నైబర్స్ అట. అంటే ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంది వాళ్ళని తీసుకోవడానికి. G2 ఈజ్ నాట్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ G1. అంటే G2 ఇక్కడ ఉండొద్దు, అంటే G2 ఇక్కడ వస్తుంది, G6 ఇక్కడ వస్తుంది. G7 ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ G8. అంటే G7 ఇక్కడ ఉండొద్దు, అంటే G7 ఇక్కడ వస్తుంది. ఇక మిగిలినటువంటి G3 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. G7 ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ G4. G4 కి ఇమీడియట్ లెఫ్ట్ లో G7 ఉంది, కరెక్టే. G1 అండ్ G3 ఆర్ నైబర్ ఆఫ్ G8. G8 కి ఒకవైపు G1 ఒకవైపు G3 ఉంది, కరెక్టే. సో బోత్ 1 and 2 కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ హియర్ కదా. రైట్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ ద 5th పొజిషన్ వుడ్ కంటిన్యూ ద సిరీస్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఫస్ట్ 4 ఫిగర్స్ అంటున్నాడు. 5వ స్థానంలో ఉంచబడినప్పుడు ఇవ్వబడిన సంఖ్యలలో ఏది మొదటి 4 సంఖ్యల ద్వారా స్థాపించబడిన శ్రేణిని కొనసాగిస్తుంది అని అన్నాడు. ఇక్కడ సంఖ్యలు కాదు, ఇక్కడ బొమ్మలు. ఓకేనా? బొమ్మల ద్వారా అని అంటున్నాం. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, టీ అనేది ఈ ప్లేస్ లో నుంచి ఇక్కడికి వచ్చింది, అంటే ఈస్ట్ నుంచి సౌత్కి వచ్చింది, వెస్ట్ నార్త్, అంటే మళ్ళీ ఈస్ట్కి వెళ్ళాలి. ఈస్ట్కి వెళ్ళినటువంటి ఒకటే ఒక ఆప్షన్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. అంటే ఫస్ట్ ఫిగర్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ ఫిగర్ కూడా అట్లనే ఉంటుందండి. ఓకేనా? ఫస్ట్ ఫిగర్ ఎట్లా ఉంటుందో ఆ 5th ఫిగర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ KS, RF, G and L are sitting in a row facing north. G and L are in the center. G is the immediate neighbor of R. K and S are the extreme ends. R sits to the immediate right of S, who is to the left of K. KS, R, F, G మరియు L ఉత్తరం వైపు ఉన్న వరుసలో కూర్చొని ఉన్నారు. G మరియు L మధ్యలో ఉన్నాయి. G అనేది R యొక్క తక్షణ పొరుగు. K మరియు S తీవ్ర చివరల్లో ఉన్నాయి. R S కి తక్షణ కుడివైపున కూర్చుంటుంది. K కి ఎడమ వైపు ఎవరున్నారు అని అడిగిండు. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒకసారి చూస్తే మనకి మొత్తం ఉన్న దాంట్లో ఎవరెవరు ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో కూర్చుంటున్నారు అని అంటే K అండ్ S ఇద్దరు కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో, అంటే చివర్లలో కూర్చున్నారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. S కి కుడి వైపున R ఉన్నాడు అన్నాడు, అంటే S రైట్ హ్యాండ్ లో రాడు, లెఫ్ట్ హ్యాండ్ లో వస్తాడు. ఓకేనా? మొత్తం ఎంతమంది? 3 6 కదా. సో 1 2 3 4 5 6 ఇక్కడ K వస్తాడు. S కి వెంటనే కుడివైపు ఎవరున్నారు? R ఉన్నాడు అని చెప్పిండు. ఓకేనా? G ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ R, అంటే G ఇక్కడ వస్తాడు. ఇక్కడ G అండ్ L ఇద్దరు కూడా పక్క పక్కన ఉన్నారంటే ఇట్లా కూర్చుంటారు. ఓకేనా? ఇక మిగిలిన పర్సన్ ఎవరు? F అనే పర్సన్ ఇక్కడ వస్తాడు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ K. K కి లెఫ్ట్ లో ఎవరు? F. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎ సిరీస్ ఈజ్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్ అంటున్నాడు. ఇక్కడ లెటర్ సిరీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. అన్నిట్లలో స్టార్ట్ విత్ ఎంఏ ఉంది, అంటే నెక్స్ట్ లెటర్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ R, V, Z, D డాష్ 18 22 26 4. ఇక్కడ +4 +4 +4 అండ్ +4 దట్ ఈస్ 8. 8 అంటే H ఉంటుంది. ఓకేనా? MH తో స్టార్ట్ అవ్వాలి, అన్నిట్లలో స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ చూడండి, మనకు సెకండ్ లెటర్ అయిపోయింది కాబట్టి థర్డ్ లెటర్తో వెళ్దాం. థర్డ్ లెటర్ కాకుండా లాస్ట్ లెటర్తో కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే థర్డ్ T R T ఉంది, అంటే మనకి డబల్ T రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో విల్ చెక్, నో ప్రాబ్లం.
NVDL. సో నెక్స్ట్ 14, 22, 4, 12 ఈ రెండింటికి మధ్యలో మనకి +8 ఉంది, తర్వాత ఇక్కడ +8 ఉంది, తర్వాత ఇక్కడ +8 ఉంది. నెక్స్ట్ +8 అంటే 20th ఆల్ఫాబెట్ T. సో థర్డ్ లెటర్ Tతో వచ్చింది, ఇక్కడ లేదు, థర్డ్ లెటర్ Tతో వచ్చింది ఇక్కడ కూడా. నెక్స్ట్ చూడండి లాస్ట్ లెటర్ G, S, E, Q, నెక్స్ట్ డాష్ 7, 19, సో 5, 17. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, ఇంక్రీజింగ్. సో అప్పుడు ఏం చేస్తాం, ఆల్టర్నేట్కి వెళ్ళిపోండి, -2, -2, 5 - 2 3, థర్డ్ ఆల్ఫాబెట్ C. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇది కాదు. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, ఏ క్వశ్చన్ ఈజ్ గివెన్ ఫాలోడ్ బై 2 ఆర్గ్యుమెంట్స్. డిసైడ్ విచ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ విత్ రెస్పెక్ట్ టు ద క్వశ్చన్. Should babies be given bath with warm water? Argument: yes, warm water relaxes the muscles of babies and calms them after the bath. No, warm water is not better than cold water. సో పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలా అంటే చేయించాలా అంటున్నాడు. సో పిల్లలకట గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలా అంటే వాదన, ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉందంటే, అవును గోరువెచ్చని నీరు శిశువుల కండరాలను సడలిస్తుంది మరియు స్నానం తర్వాత వారిని ప్రశాంతపరుస్తుంది అట. అవునండి, డెఫినెట్గా గోరువెచ్చని నీటితో స్నానం కనుక చేస్తే దే విల్ ఫీల్ ఫ్రీ. కాబట్టి సో ఫస్ట్ వన్ కరెక్ట్. లేదు, చల్లని నీటి కంటే వెచ్చని నీరు మంచిది కాదు అట, తప్పు. సో ఓన్లీ 1 కరెక్ట్. సో వాదన 1 మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఓకేనా, సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో నెంబర్ సిరీస్ ఉంది ఇక్కడ 108, 129, 104, 100, 137, 96 అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది తగ్గింది, సో మళ్ళీ ఇక్కడ తగ్గింది పెరిగింది తగ్గింది. సో ఆల్టర్నేట్ నెంబర్కి వెళ్ళిపోవాలి ఇట్లాంటి టైంలోనే. -4, -4, హియర్ వీ హ్యావ్ ద -4. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 129 నుంచి ఇక్కడికి 137 కాబట్టి పెరిగింది అనుకోండి, +4 అనుకుంటే 129 నుంచి +4 133. మరి 133 నుంచి +4 తీసుకుంటే 137. సో 133 ఈజ్ ద ఆన్సర్, కరెక్ట్. 133 కరెక్టే అవుతుంది కదా. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. హౌ మెనీ రెప్టైల్స్ ఆర్ నైదర్ మమ్మల్స్ నార్ ఆంఫిబియన్స్ అంటున్నాడు. ఎన్ని సరీసృపాలు, క్షీరదాలు లేదా ఉభయచరాలు కావు అంటున్నాడు. సో మమ్మల్స్ కానటువంటివి, ఓకేనా. సో మనకి ఆంఫిబియన్స్ కానటువంటి రెప్టైల్స్ కావాలి అంటే ఈ అంతటిని క్లోజ్ చేస్తే మిగిలేది ఏంటి, 14. కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్, సింపుల్. అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ సిలాజిజం క్వశ్చన్ ఉంది. మనకి స్టేట్మెంట్లో చూస్తే సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫోన్స్, ఆల్ ఫోన్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్, ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ ఐపాడ్స్ అట. కంక్లూజన్ ఏం చెప్పిండంటే సమ్ ఐపాడ్స్ ఆర్ కంప్యూటర్స్, ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ ఫోన్స్, సమ్ ఐపాడ్స్ ఆర్ ఫోన్స్ అని అన్నాడు. తెలుగులో చూద్దాం. కొన్ని కంప్యూటర్లు ఫోన్లు, అన్ని ఫోన్లు క్యాలిక్యులేటర్లు, అన్ని క్యాలిక్యులేటర్లు ఐపాడ్లట. తీర్మానాలలో కొన్ని ఐపాడ్లు కంప్యూటర్లు, అన్ని క్యాలిక్యులేటర్లు ఫోన్లు, కొన్ని ఐపాడ్లు ఫోన్లు అని చెప్పేసి చెప్పిండు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి ఇక్కడ చూస్తే సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫోన్స్ అని అన్నాడు. సమ్ కంప్యూటర్స్ ఫోన్స్, ఓకే రైట్. ఆల్ ఫోన్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్, ఫోన్స్ అన్ని క్యాలిక్యులేటర్స్ అవుతున్నాయి. సో ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ ఐపాడ్స్, క్యాలిక్యులేటర్స్ అన్ని ఐపాడ్స్, ఓకేనా రైట్. ఇట్లా ఉంది. సో కంక్లూజన్ చూడండి, సమ్ ఐపాడ్స్ ఆర్ కంప్యూటర్స్ అని అన్నాడు. ఐపాడ్స్ కొన్ని కంప్యూటర్స్ అవుతున్నాయా, అవుతున్నాయి. ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ ఫోన్స్ అట, క్యాలిక్యులేటర్లు అన్ని ఫోన్స్ అవుతున్నాయా, కావట్లేదు కాబట్టి క్యాన్సల్. సమ్ ఐపాడ్స్ ఆర్ ఫోన్స్ అట, ఐపాడ్స్ కొన్ని ఫోన్స్ అవుతున్నాయా, అవుతున్నాయి. సో అవుతున్నాయి కాబట్టి 1 and 3 ట్రూ అండి. 1 and 3 ఆప్షన్ 4లో ఉంది. 1 and 3 అనేది కరెక్ట్ అవుతుంది. క్లియర్, రైట్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫిగర్ ఈజ్ అంటున్నాడు. చిత్రంలో ఉన్న త్రిభుజాల సంఖ్యని కనుగొనండి అంటున్నాడు. మనం కనుక చూస్తే ట్రిగర్ పాయింట్స్ని హైలైట్ చేసుకుందాం. ఈ ట్రిగర్ పాయింట్స్కి 1 2 అంటే 1 + 2 3, ఇక్కడ 1 2. ఈ ట్రిగర్ పాయింట్స్ని చూడండి, 1 + 2 ఇక్కడ 3,
ఈ రెండిటి కాంబినేషన్ ఉంటుంది కదా, ఇదొకటి రెండిటి కాంబినేషన్లో 2. ఓకేనా, రైట్. ఎన్ని వచ్చినాయి? 6 + 2 8 వచ్చినాయి. తర్వాత మనకి ఇదొకటి 2 3 పెద్ద ట్రయాంగిల్ 4 మొత్తం కలిస్తే 12. సో ఆప్షన్ 4లో ఉంటుంది. టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని అంటే 12 ట్రయాంగిల్స్ వస్తున్నాయి అక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఏమన్నారు ఇక్కడ అంటే డైరెక్షన్స్లో స్టేట్మెంట్ ఈజ్ గివెన్ ఫాలోడ్ బై 2 inferences 1 and 2. You have to be consider the statement to be true even if it seems to be at variance from commonly known facts. You have to decide which of the given inferences, if any, follow from the given statement అంట. సో స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఇన్ ఏ 1993 స్టడీ రీసెర్చర్స్ ఫౌండ్ దట్ ultraviolet exposure from sitting under fluorescent lights for 8 hours is equivalent to 1 minute of sun exposure at. Inferences ఏంటంటే fluorescent lights emit ultraviolet light at. The amount of ultraviolet rays emitted from sunlight is much more than the fluorescent lights అని చెప్పేసి అంటున్నాడు. సో ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే 1993 అధ్యాయంలో మనకి అప్పుడు ఒకసారి రీసెర్చ్ చేశారంట. 1993 రీసెర్చ్లోనట 8 గంటల పాటు ఫ్లోరోసెంట్ లైట్ల కింద కూర్చోవడం వల్ల అతినీల లోహిత కాంతి 1 నిమిషం సూర్యరశ్మికి సమానమని పరిశోధకులు కనుగొన్నారట. ఓకేనా, ఆ లైట్ల కింద ఉండడం అనేది అంటే అతినీల లోహిత కిరణాలు మనం పైన పడితే ఎట్లా ఉంటుందో దానికి సమానం అని చెప్పారంట. ఇక్కడ మనం కనుక చూస్తే ఫ్లోరోసెంట్ లైట్లు అతినీల లోహిత కాంతిని విడుదల చేస్తాయి. సూర్యకాంతి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాల పరిమాణం ఫ్లోరోసెంట్ లైట్ల కంటే చాలా ఎక్కువ అంటున్నాడు. ఎస్, ఫ్లోరోసెంట్ లైట్లు అతినీల లోహిత కిరణాలను విడుదల చేస్తాయంట. అదే చెప్తున్నాడు. నువ్వు 8 గంటల పాటు దాని కింద ఉంటే నువ్వు అతినీల లోహిత కిరణాల బారిన పడ్డట్టే అని చెప్పిండు. మరి సూర్యకాంతి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలట ఫ్లోరోసెంట్ కంటే ఎక్కువ అంటున్నాడు. కరెక్టే, అది కూడా ఎక్కువ. అంటే ఫ్లోరోసెంట్ కంటే ఎక్కువ సూర్యుడి నుంచి మనకు అల్ట్రావైలెట్ రేస్ అనేవి వస్తుంటాయి. కాబట్టి రెండు కూడా కరెక్టే, రెండు అనుమితులు అనుసరిస్తాయి అని అంటున్నాడు. ఇక్కడ మీరు కనుక చూస్తే బోత్ ఇన్ఫరెన్సెస్ ఫాలోస్ అండి. ఓకేనా, ఇన్ఫరెన్సెస్ అంటే ఏం లేదు, కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అంటాం కదా, అదే ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. ఇన్ దిస్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఈజ్ ఫాలోడ్ బై 2 statements numbered 1 and 2. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. Read both the statements and choose your answer carefully. P, Q, R, S, T, U and V are 7 people standing in a row, all facing north, not necessarily in the same order. Who is standing second to the right of T anta? Data sufficiency question ఇది. ఓకేనా, సెకండ్ టు ద రైట్ ఆఫ్ T ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నాడు. స్టేట్మెంట్స్ ఏంటంటే యు ఈజ్ స్టాండింగ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నాడు. క్యూ ఈజ్ స్టాండింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ T, క్యూ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. ఇక్కడ ప్రశ్న ఏంటట అనంటే PQRST U మరియు V అనే 7 మంది వ్యక్తులు వరుసగా ఉత్తరం వైపు నిలబడి ఉన్నారు. అదే క్రమంలో అవసరం లేదట. టీకి కుడివైపు 2వ స్థానంలో ఎవరున్నారు అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకేనా, రైట్. ప్రకటనలు ఏంటంటే యు కుడి చివర నుంచి 3వ స్థానంలో మరియు ఆర్ యొక్క ఎడమ వైపు 2వ స్థానంలో ఉంది. క్యూ అనేది టీకి వెంటనే కుడివైపున ఉంది. క్యూ అనేది ఆర్కి ఎడమ వైపు 2వ స్థానంలో ఉందంట. ఒకసారి చూద్దాం. మరి మనకి ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే నువ్వు మొత్తం ఏం చేయకు. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ నుంచి వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్లో అసలు టీ గురించి మెన్షన్ చేసిండా? చేయలే, కాబట్టి దీని నుంచి ఆన్సర్ రాదు. ఎందుకంటే టీ గురించి మెన్షన్ చేస్తే దాని నుంచి ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం, రావట్లేదు. బట్ దీని నుంచి రావట్లేదు, కానీ సెకండ్ వన్లో నుంచి వస్తుందో ఏమన్నా చూద్దాం. క్యూ ఈజ్ స్టాండింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ అన్నాడు. టీకి ఇమీడియట్ రైట్లో క్యూ కూర్చున్నాడు. ఈ క్యూ అనే పర్సన్ పీకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడంట. పీకి సెకండ్ లెఫ్ట్లో క్యూ ఉన్నాడు. మరి ఈ ఇన్ఫర్మేషన్తో ఫస్ట్ దాని నుంచి ఏమన్నా వస్తుందా? యూ ఈజ్ స్టాండింగ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఒకసారి చూస్తే దీంట్లో ఈ రెండింటిని తీసుకుంటే మనకి టీకి సెకండ్ రైట్లో ఎవరున్నారో తెలియదు. ఇప్పుడు టీకి సెకండ్ రైట్ ఎవరున్నారో తెలుస్తుందా? తెలియట్లేదు. కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేసినా కూడా
ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము. కాబట్టి ద డాటా ఇన్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో రెండు సరిపోవట్లేదు, రెండు స్టేట్మెంట్స్ కూడా సరిపోవట్లేదు ఆన్సర్ చేయడానికి అంటున్నాం. ఓకే రైట్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నాం. ఇచ్చిన ఫిగర్ పొందుపరచబడిన ఎంపిక బొమ్మను ఎంచుకోండి, భ్రమణం అనుసరించబడదు అంటున్నాడు. ఇక్కడ భ్రమణం మాట అనుమతించబడదు అంటే రొటేషన్ నాట్ అలౌడ్ అంటున్నాడు. ఓకేనా, అంటే యాజ్ ఇట్ ఈస్ గా డయాగ్రామ్ ఎట్లా ఉందో అదే తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ఆప్షన్ దాంట్లో దేంట్లో ఉంటుందో చూడండి. మనకి ఇటువైపు ఒక స్ట్రేట్ లైన్ రావాలి, స్ట్రేట్ లైన్ ఉంది ఇక్కడ ఇట్లా ఉంది, కానీ ముందుకు తీసుకురావడానికి ఇట్లా తీసుకొస్తాం. ఎస్, ఇక్కడ సెట్ అవుతుంది, ఆప్షన్ 3లో పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఓకేనా రైట్. నెక్స్ట్, తర్వాత చూడండి, a word is mentioned only by a group of numbers as shown in one of the options. The number groups in the options are mentioned by two classes of letters as shown in matrix given below. The number of rows and columns in matrix 1 are from 0 to 4 and that of in matrix 2 is 5 to 9. A letter can be defined using the number of rows and the number of columns. Example, A can be defined by 00, 12, 23, etc. P by 58, 75, 86, etc. Similarly, you have to identify the set for the word mobile. మొబైల్ కి సంబంధించి ఆ లెటర్స్ యొక్క నెంబర్స్ ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ నుంచి ఐడెంటిఫై చేయాలి అని అంటున్నాడు. మీరు తెలుగులో కూడా చూడొచ్చు, ఏమంటాడు అంటే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఏంటట అనంటే ఇక్కడ మ్యాట్రిక్స్ 1లో మ్యాట్రిక్స్ 2లో కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ని మనం చూజ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ అనే పదానికి మనం ఆన్సర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి అని అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఎట్లా చేయాలి అని అంటున్నాడు అంటే ఏని వాటి దానికి కోడ్ ఏంటి అంటే 00 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 23 అవ్వచ్చు అంట. ఎట్లా అని అంటే ఏ ఇక్కడ ఉంది, అడ్డు వరుస నిలువు వరుస మనం ఎట్లా తీసుకుంటామంటే ఏదైనా ఒక లెటర్ నీకు కనిపిస్తే అడ్డు వరుస ఫస్ట్ చూసి తర్వాత నిలువు వరుసలో ఏంటున్నదో చూడాలి. ఓకేనా రైట్. సో ఇప్పుడు మొబైల్ కి సంబంధించి చూస్తే ఆప్షన్ త్రూ వెళ్ళండి, యూ విల్ గెట్ ద క్లారిటీ. 11 అంటే అడ్డు వరుసలో 1, నిలువు వరుసలో 1 ఉంది కదా, లాక్ ఇక్కడ M ఉంది, సో ఇక్కడ కూడా 11. ఓకే, 44 అంట, ఇక్కడ 4, నిలువు వరుసలో 4, ఎస్ ఇక్కడ లాక్ 44 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రెండిట్లలో ఉంది. 68 అంట, 6 ఇక్కడ ఉంది, అడ్డు వరుసలో 6 ఉంది, నిలువు వరుసలో 8 అంటే ఇక్కడ ఓ ఫిక్స్. 68 ఓకే. 55 కూడా అనట, అడ్డు వరుసలో 5, నిలువు వరుసలో 5, 55 ఇది కూడా ఓకే. తర్వాత చూడండి 43, ఇక్కడ 43 ఉంది అంటే 43 ఎస్ బి. తర్వాత మొబైల్లో బి అన్న లెటర్ ఓకే క్లారిటీ. బట్ మరి 79 అంటే ఎస్ వస్తుంది, మొబైల్లో ఎస్ అనే పదం ఉందా లేదు, కాబట్టి ఆప్షన్ 4 ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ 4 ఎలిమినేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత 96 అంటే ఏంటి, 9 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది, మొబైల్లో ఐ అన్న లెటర్, నెక్స్ట్ ఐ అన్న లెటర్ కూడా వర్కౌట్ అయింది. 96 ఇక్కడ ఉంది, 96 ఇక్కడ ఉంది. తర్వాత నెక్స్ట్ చూడండి ఎల్ అనే లెటర్, ఎల్ కావాలి కాబట్టి ఇక్కడ 24 అని ఉంది, ఇక్కడ 2 and 4 ఇక్కడ 4 ఉంది అంటే ఇక్కడ కే ఉంటుంది కదా, ఎల్ ఉండట్లే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ క్యాన్సల్. తర్వాత 41 ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఎస్ 41కి ఇక్కడ లాక్ ఎల్ అవుతుందా, ఎల్ అవుతుంది ఇక్కడ. మరి ఇక్కడ చూడండి 30 అంట, 3కి 0కి ఇక్కడ ఏమైతుంది టీ అవుతుంది, కాబట్టి ఇది కూడా క్యాన్సల్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, థర్డ్ ఆప్షన్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. క్లియర్ రైట్. నెక్స్ట్, ఇన్ దిస్ క్వశ్చన్ ద స్టేట్మెంట్ ఈస్ ఫాలోడ్ బై 2 కంక్లూజన్స్. విచ్ ఆఫ్ ద 2 కంక్లూజన్స్ ఈజ్ ఆర్ ట్రూ అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్, ఏకి టీకి మధ్యలో ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ కావాలన్నట. ఏకి టీకి మధ్యలో ఓన్లీ ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఉందా లేదు, కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు. ఆర్ గ్రేటర్ దాన్ ఎక్స్ అట, ఆర్ నుంచి ఎక్స్ కి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి, ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కాబట్టి ఈ సెకండ్ వన్ ట్రూ. సో కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ హియర్. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి
రెఫర్ టు ద గివెన్ నెంబర్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో అంటున్నాడు. ఇక్కడ మనకి సింబల్ నెంబర్ సిరీస్ అనేది ఇచ్చారు. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నంబర్ అండ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్ అంటున్నాడు. ఇక్కడ మనకు వెంటనే ఒక సంఖ్య ముందు మరియు వెంటనే గుర్తుతో ఉండే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో ఒక నెంబర్ విచ్ ఈజ్ ప్రిసీడెడ్ బై నెంబర్ అండ్ ఫాలోడ్ బై సింబల్ అంట. ఓకేనా, ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్ అంటే ముందు నెంబర్ ఉండాలి, తర్వాత ఫాలోడ్ బై సింబల్ ఉండాలి. అంటే మనం ఏం చేద్దాము, డైరెక్ట్గా 2 డిజిట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చూస్తాం. 2 డిజిట్స్, ఇగో 2 డిజిట్స్, తర్వాత సింబల్ ఉందా, ఉంది, ఇది ఒక సెట్. తర్వాత 2 డిజిట్స్ అండ్ ఒక సింబల్, ఒక సెట్. 2 డిజిట్స్, 2 డిజిట్స్, 2 డిజిట్స్ అండ్ ఒక సింబల్, ఓకే. 2 డిజిట్స్ ఉన్నాయా ఇంకా లేదు, కాబట్టి 1 2 3 3 ఉన్నాయి, 3 కాబట్టి ఆప్షన్ 2లో ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. సో ఇవి మనకు ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 4లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.